హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ సెకండ్ పేపర్లో ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎకానమీకి సంబంధించి ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి మరియు గతంలో నిర్వహించిన పరీక్షల్లో ఎక్కువ మార్కులను కవర్ చేసినటువంటి చిరంజీవి సార్ పుస్తకం ఈరోజు మార్కెట్లోకి రిలీజ్ కావడం జరిగింది. సియా పబ్లికేషన్స్ నుంచి 7th ఎడిషన్. ఈ బుక్ అనేది గతంలో రిలీజ్ అయినటువంటి 6th ఎడిషన్ ఏదైతే ఉందో 6th ఎడిషన్ అనేది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ రిలీజ్ అయింది. ఈ సంవత్సరము మనకి ఈరోజు మార్కెట్లోకి 7th ఎడిషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పుస్తకంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్ బడ్జెట్ మరియు రీసెంట్ సర్వేకి సంబంధించిన అంశాలను కవర్ చేస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. మనకి ఈ పుస్తకంలో నూతనంగా వచ్చినటువంటి అనేక సర్వేలు మరియు భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రిపోర్టులు, నీతి ఆయోగ్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ వీటన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఈ పుస్తకంలో మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఎంతోమంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పుస్తకం మన చిరంజీవి సార్ రాసినటువంటి పుస్తకము. ఈ పుస్తకం మనకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులకి పోస్టల్ సర్వీస్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ పుస్తకం కావాలి అని అనుకుంటే 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కనుక డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ బుక్ అనేది మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఒకసారి మనము ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇండెక్స్ కనుక చూస్తే ఎవరైతే మన ఆర్డర్ ఇస్తారో బుక్ని ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఈ పుస్తకాన్ని పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. చూడండి, మనకి చాలామంది అనుకోవచ్చు ఆల్రెడీ మా దగ్గర 6th ఎడిషన్ బుక్ ఉంది, ఇది 6th ఎడిషన్ బుక్. ఈ 6th ఎడిషన్ బుక్ ఉన్నప్పుడు 7th ఎడిషన్ బుక్ అనేది మనకు అవసరమా, ఈ బుక్ మనం తీసుకోవాలా అని అంటే, మనము ప్రతి టాపిక్ సంబంధించి మనకు 5 చాప్టర్లు ఉంటాయి ఎకానమీలో. అందులో 3 చాప్టర్లు ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి, 2 చాప్టర్లు ఏపీ ఎకానమీకి సంబంధించినవి. ఈ పుస్తకం అనేది ఇండియన్ ఎకానమీ పుస్తకం. ఇందులో ఏపీ ఎకానమీ ఉండదు. మనకి 3 చాప్టర్లను కవర్ చేస్తూ మరియు ఎకానమీ మీద పూర్తి స్థాయిలో ప్రాథమిక స్థాయి నుంచి అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా అర్థవంతంగా రాసినటువంటి పుస్తకం చిరంజీవి సార్ పుస్తకం. ఈ పుస్తకానికి సంబంధించి ప్రతి టాపిక్ని అప్డేట్ చేసుకోగలము అని అనుకుంటే ఉన్న బుక్లో ప్రతి టాపిక్ని అప్డేట్ చేసుకోవడం ఒక పద్ధతి. లేదా ప్రతి టాపిక్ దగ్గర నేను ఈ బుక్ చూశానండి, ఒక 3 hours కేటాయించి ఈ పుస్తకంలో మనకి ఏదైతే ఇండెక్స్లో పొందుపరిచారో ప్రతి టాపిక్ అనేది డీటెయిల్గా 2023-24 సర్వే ప్రకారము మరియు 2024-25 బడ్జెట్ ప్రకారము ప్రతి టాపిక్కి సంబంధించి కలర్ ప్రింట్ తోటి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఇక్కడ మనకు సిలబస్లో ఏవైతే ఉన్నాయో సిలబస్లో ఉన్నటువంటి అంశాలతో పాటు ప్రాథమిక స్థాయి నుంచి ఎకానమీలో కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు అడిగినప్పుడు వాటిల్ని అనాలసిస్ చేస్తూ మనం రాయాలి అంటే ప్రశ్నకు తగిన విధంగా ఆన్సర్ పెట్టాలి అంటే కాన్సెప్ట్ తెలియాలి, వాటిని అనాలసిస్ చేసే విధానం తెలియాలి, మరియు కరెంట్ ఇష్యూస్ రీసెంట్గా వచ్చినటువంటి అంశాల మీద కూడా ఐడియా ఉండాలి. మనం ఎప్పటి నుంచో గతంలో ప్రీవియస్ ఎడిషన్లు ఉన్నా కూడా మీరు ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రతి టాపిక్కి సంబంధించి అది అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా మానిటైజేషన్, మనకి మనీ, బ్యాంకింగ్, ఇన్ఫ్లేషన్కి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి ఇండెక్స్ ఏవైతే సూచికలు ఉన్నాయో ఈ సూచికలన్నీ కూడా మనకి ప్రతి టాపిక్ దగ్గర అప్డేట్ చేస్తూ రీసెంట్గా వచ్చినటువంటి 2023-24 సర్వే, 2024-25 బడ్జెట్, మనకి మధ్యంతర బడ్జెట్
మధ్యంతర బడ్జెట్ అనేది మనకు గతంలో ఎలక్షన్స్ ముందు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఆ తర్వాత నూతన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ, మనకు ఎకానమీ అంటేనే డైనమిక్ సబ్జెక్ట్. ఎకానమీకి సంబంధించి అనేక అంశాలు అనేవి నిత్యం మనకు మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రతి టాపిక్ దగ్గర, ప్రతి చాప్టర్ దగ్గర అప్డేట్ చేసిన పుస్తకం మనకు ఉండడం వలన మన ఇతరులతో పోల్చుకుంటే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. చాలామంది ఎగ్జామ్ ఎప్పుడు పెట్టొచ్చు అన్న ఆలోచన విధానంతో ఉన్నారు. కొంతమంది మనకి డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్పారు, డిసెంబర్ 22 అని మనకి వినబడుతుంది. కొంతమంది ఏమో ఫిబ్రవరి అంటున్నారు. ఏది ఏమైనా కూడా మనకి ఒక 90 రోజుల నుంచి 100 రోజుల సమయం ఉంది అని అనుకుని మనం ప్రిపేర్ కావడం అనేది ఎంతో ఉపయోగకరం. ఇంత తక్కువ టైంలో మరి ఇన్ని పేజీలతో కూడినటువంటి పుస్తకం, దాదాపు మనకి 756 పేజీలతో కూడినటువంటి పుస్తకం అనేది చదవగలమా, కొత్త పుస్తకం తీసుకుని రిస్క్ చేయాలా అన్న ఆలోచన విధానం గనక మిత్రులకి గనక ఉంటే మనకి ఒకటే, ఆల్రెడీ గత కొంతకాలంగా ప్రిపేర్ అవుతున్న సీనియర్ మిత్రులు కానివ్వండి, 1 సంవత్సరం 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు కానివ్వండి, మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్ చదువుతూ, అది మీరు ఇంకొక తెలుగు అకాడమీ కానివ్వండి, ఇంకొక ఆధార్ కానివ్వండి, లేదా మీరు ఎవరి దగ్గరైనా క్లాసెస్కి వెళ్తుంటే వాళ్ళ క్లాస్ నోట్స్ కానివ్వండి, మీరు చదువుతున్నారో అది చదువుతూ అన్నిటికన్నా ముఖ్యంగా కరెంట్ ఇష్యూస్, కరెంట్ ఎకానమీ వాటిని యాడ్ చేసుకుని చదివినప్పుడే మనము కాంపిటీషన్లో ఉండగలము. మనకు డిసెంబర్ 22 ఎగ్జామ్ నిర్వహించినా లేదా ఫిబ్రవరిలో ఎగ్జామ్ నిర్వహించినా ఈ మంత్ ఎండింగ్లో చైర్మన్ గారు వస్తారు అని చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. చైర్మన్ గారు వచ్చిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్ల తర్వాత మనకు డేట్ అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. తెలియకుండా ఇన్ని నెలలు ఆగాము, మహా అంటే ఇంకొక 3 నెలలు 4 నెలలు లేదా 5 నెలలు. ఒక నోటిఫికేషన్ మన గతంలో 2018లో వచ్చింది, మళ్ళీ 2023, 5 సంవత్సరాలు టైం పట్టే నోటిఫికేషన్ కాబట్టి వచ్చిన అవకాశాన్ని పోగొట్టకుండా ఉండాలి అంటే ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంట్. ఇందులో భాగంగా మనం ఇండెక్స్ ఒకసారి చూసుకుంటే అర్థశాస్త్ర పరిచయం, ప్రాథమిక భావనలు, ఈ టాపిక్స్ అనేవి ఏవైతే ఎకానమీ కాన్సెప్ట్ బేస్డ్ చేసుకున్న ప్రశ్నలు అడిగినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్ అనాలిసిస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రాథమిక స్థాయి నుంచి పట్టు రావడం కోసం ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ భారతదేశం, జాతీయ ఆదాయం మరియు జనాభా, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, విద్యా ఆరోగ్యం, మానవాభివృద్ధి సూచి భారతదేశం, వృత్తుల వారి వ్యవస్థ, నిరుద్యోగిత, భారతదేశంలో మూలధన కల్పన, పేదరికం, భారతదేశం ఆదాయ పంపిణీ, సహజ వనరులు, అవస్థాపన సదుపాయాలు, ప్రణాళికలు, నీతి ఆయోగ్, అదేవిధంగా నీతి ఆయోగ్ వార్షిక నివేదిక 2023-24 రీసెంట్గా వచ్చినటువంటి వార్షిక నివేదికలో ప్రగతిశీలంగా ఉన్న రాష్ట్రాల గురించి, ఏ రాష్ట్రాలు ఏ అంశాలలో ముందంజలో ఉన్నాయి అన్న అంశాల గురించి క్లారిటీగా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ నియంత్రణ, సమ్మిళిత వృద్ధి, కొనసాగించదగిన అభివృద్ధి, సస్టైనబుల్ గోల్ ఇండెక్స్. చూడండి, మనకు 2015 నుంచి 2030 వరకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేవి అంతర్జాతీయ స్థాయిలో తీసుకోవడం జరిగింది. అందులో భారతదేశము నీతి ఆయోగ్ వార్షిక నివేదిక రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రాంతీయ అసమానతలు, నల్లధనం, డిమానిటైజేషన్, కోవిడ్-19 ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్, ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వ్యవసాయ రంగం గురించి, పారిశ్రామిక రంగం గురించి, సేవా రంగం గురించి, ద్రవ్యం, ద్రవ్యోల్బణము, బ్యాంకులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్, ద్రవ్య మార్కెట్ సాధనాలు, మూలధన మార్కెట్, సెబీ, బీమా వ్యాపారం, ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ బడ్జెట్లో కూడా మనకు కేంద్ర బడ్జెట్ 2024-25, ప్రభుత్వ రుణము, కోశ విధానం, రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు, ఆర్థిక సంఘం గురించి, విదేశీ వ్యాపారం, విదేశీ మూలధనం, వృద్ధి మరియు అభివృద్ధి, భారత ఆర్థిక సర్వే, గ్రూప్ 2 ఎకానమీ సిలబస్, గ్రూప్ 1 ఎకానమీ ప్రిలిమ్ సిలబస్,
గ్రూప్ 1 ఎకానమీ మెయిన్ సిలబస్, గ్రూప్ 2 ఎకానమీ సిలబస్, గ్రూప్ 1 ఎకానమీ మెయిన్ సిలబస్. ఇలా ఈ టాపిక్లో సర్వే మరియు బడ్జెట్తో పాటు ప్రతి టాపిక్ దగ్గర మీరు రీసెంట్గా ఏవైతే అంశాలను భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించే ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఏ అంశాలైతే చోటు చేసుకుంటున్నాయో ఆ అంశాల దగ్గరే ఈ పుస్తకంలో మనకి అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. 6th ఎడిషన్కి 7th ఎడిషన్కి డిఫరెన్స్ ఉందండి. 6th ఎడిషన్లో మనకు 2022-23 టాపిక్స్, దానిలో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఇండెక్సెస్, సూచీలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇవి కరెంట్ ఎకానమీకి సంబంధించి కరెంట్ ఇష్యూస్తో అప్డేట్ చేయబడినటువంటి పుస్తకం. ఎవరైతే ఈ పుస్తకం కావాలి అనుకుంటున్నారో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ యొక్క పుస్తకాన్ని మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.